హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కథలోకి వెళ్దామా? మనం స్రవంతి కథను చదువుకుంటున్నాం కదా. స్రవంతి పైన భర్త అత్త కలిసి నింద వేయటంతో ఆమె చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆమె కోసం వచ్చిన తండ్రి ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఆ బాధను తట్టుకోలేక గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకుందాం. ఆ వెళ్ళటం వేణు మళ్ళీ ఆమెకు కనబడలేదు. స్రవంతి ఇల్లు అద్దెకి ఇచ్చేసి హైదరాబాద్ వచ్చేసింది. తన ఉద్యోగం తను చేసుకుంటున్నది. రామనాథం గారు ఆమెను కూతుర్లా భావించేవాడు. స్రవంతి ప్రవర్తన ఆయనకి బాగా నచ్చింది. జీతం ఇచ్చినందుకు అంతకి రెట్టింపు పని చేసేది. రాత్రులు మాత్రం బాధగా కనపడేది. పడిన అపనింద మనసును తొలుస్తూనే ఉండేది. ఎంత పక్కకి తోసేసినా అది తన క్యారెక్టర్ మీద వేసిన నింద. పైగా తను ప్రాణంగా ప్రేమించిన భర్త వేసిన నింద. ఇలా మనిషి తడవకి ఒకలాగా ఉంటుంటే నీరజ అన్నది, చూసావా, తేలిక అనుకున్నావు, విషయం తోసిపడేద్దాం అనుకున్నావు. ఎంత తోసేస్తే అంత బలంగా కమ్మేస్తుంది నీ మనసుని. ఇలా కాదు, డైవర్ట్ కావాలంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వు. డిగ్రీ అయిపోయిందిగా, మెటీరియల్ కావాలంటే తెప్పిస్తాను అన్నది నీరజ. నిజమే నీరజ, మనసులో తొక్కి పెట్టేద్దామని అనుకున్నా అవటం లేదు. మీ ఆయన నిన్ను ఇక్కడ వదిలేసి స్టేట్స్ వెళ్ళిపోయాడు. పైగా అక్కడ ఎవరితోనో రిలేషన్లో కూడా ఉన్నాడన్నావు. దాన్ని అధిగమించి హాయిగానే ఉంటున్నావు. నువ్వు గ్రేట్ నీరజ అన్నది స్రవంతి. భలే దానివే, తొలి రోజుల్లో నేను కూడా బాధపడ్డాను. అమ్మే నన్ను కన్సోల్ చేసి జరిగిందేదో జరిగిందమ్మాయి, ఇంకా ఏదో రేపు జరగవచ్చు, ఆపగలవా? మన చేతుల్లో అది లేనప్పుడు ఆ ఆలోచనలు ఎందుకు? ఇప్పుడు హాయిగా ఉండు. నిన్ను కన్నదాన్ని పక్కన ఉన్నప్పుడు ఎవడో వచ్చాడు పోయాడు, వాడి ఆలోచనలు ఎందుకు అని చాలా చెప్పేది. తేరుకున్నాను అంది నీరజ. నీకు అమ్మ ఉంది, అదృష్టవంతురాలివి. నాకు అమ్మ లేదు, నాన్న లేడు. భర్త అలా చేశాడు. ఓకే, నీవు చెప్పినట్లు గ్రూప్స్ విషయమే తేల్చుకుంటా. నువ్వు కాస్త తోడుగా ఉండి హెల్ప్ చెయ్యి అంది స్రవంతి. ఓకే, దానికేం భాగ్యం. ఇంకోటి తెలుసా, పవన్ కూడా గ్రూప్ 1 రాస్తున్నాడు. అతను మనల్ని లీడ్ చేస్తాడు అన్నది నీరజ. పవనా? అతనెవరు? ఆశ్చర్యంగా చూసింది స్రవంతి. నా బాయ్ ఫ్రెండ్ అంది నీరజ. నాకు చెప్పనే లేదు, చాలా ఉందే నీ దగ్గర. ఎంత దాకా వచ్చింది కథ అన్నది స్రవంతి. అప్పుడే ఎక్కడా, అతను పరీక్ష రాయాలి, జాబ్ రావాలి, అప్పుడు దాకా వెయిట్ చేయమన్నాడు. బాగుంది, జాగ్రత్త, కమిట్ కాకు, దెబ్బతింటావు. నా బొంద, పప్పుగాడు వాడు, చదువు తప్ప మరోటి అక్కర్లేదు. ఇంకా కమిట్ అవ్వటం దాకానా అంది నీరజ. ఆ మర్నాడు పవన్ వచ్చాడు స్రవంతితో. మీకు పూర్తి హెల్ప్ చేస్తాను సిస్టర్, మీరు ఏ సంకోచం లేకుండా మొదలు పెట్టండి అన్నాడు. మెటీరియల్ మొత్తం స్రవంతి ముందు పెట్టాడు. ప్రిపేర్ కావటం మొదలు పెట్టింది. స్రవంతి పిలిచిందే తడువుగా వాలిపోయి ఆమె డౌట్స్ అన్నీ తీర్చేవాడు. మీకు చెప్పటం వల్ల నేను సబ్జెక్ట్ అప్డేట్ అవుతున్నాను సిస్టర్ అనేవాడు. ఒక పక్క కడుపుతో వికారాల ఇబ్బంది, అనారోగ్యాల మధ్య ఒక తపస్సులా చదివేది. నీరజ వదిలేసి ఉండేది కాదు. ఒంటరిగా నీకు ఇబ్బందిగా ఉంటే మన ఇంటికి వచ్చేయి, మమ్మీ కూడా అదే అన్నది, సరేనా అన్నది నీరజ. సరేలేవే, ఆ పరిస్థితి వస్తే అట్లాగే వస్తాను అన్నది స్రవంతి. అప్పుడప్పుడు ఒంట్లో బాగా లేకుంటే పవనో నీరజో హాస్పిటల్కి తీసుకువెళ్లేవాడు. ఒకరోజు మనోరమ ఫోన్ చేసి, ఎలా ఉన్నావు సీత, ఎన్నో మంత్, జాగ్రత్త, మందులు వేసుకో, పోనీ నేను ఖాళీయే, హైదరాబాద్ రానా అని జాగ్రత్తలు చెప్పింది. వద్దులేవే పాపం, నువ్వేమి వస్తావు అంత దూరం నుంచి, ఇక్కడ నీరజ ఉందిలే, నీ పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు అంది స్రవంతి. స్రవంతి, నీకో విషయం, మీ వారు ఒక అమ్మాయితో గాంధీ పార్కులో కనపడ్డారు. పేరు కనుక్కున్న, స్వర్ణలతట, ఆయన ఆఫీసేనంట అన్నది మనోరమ. నిన్ను ఈ ఉద్యోగం ఎవరు చేయమన్నారే? ఆయన విషయం నీకెందుకు? నేను ఆయనకి పనికిరానప్పుడు నా బాధలేవో నేను పడుతున్నా. ఆ విషయాలు చెప్పి గాయం రేపకు ప్లీజ్ అంది స్రవంతి. సారీనే, ఏమనుకోకు అంది మనోరమ. ఇంతలో పవన్ సంచి చేత్తో పట్టుకుని వచ్చాడు. వచ్చాడండి పవనపుత్ర హనుమాన్. ఏమిటి మహాశయ సంచిలో అని అడిగింది నీరజ.
సిస్టర్ ఇప్పుడు బాగా పళ్ళరసాలు త్రాగాలి, అప్పుడే ఆరోగ్యం. అందుకే బత్తాయిలు ఆపిల్స్ తెచ్చా అన్నాడు పవన్. పర్లేదు, బుర్ర పనిచేస్తుంది స్రవంతి, నీ ఆంజనేయుడికి అని పెద్దగా నవ్వింది నీరజ. ఎందుకో స్రవంతికి ఆ రోజు చికాకుగా ఉంది. పుస్తకం తీయాలి అనిపించలేదు. ఎందుకిలా అనిపిస్తోంది? అన్నీ వదులుకుని వచ్చాను. ఇంకా బంధాలు ఏమీ లేవనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలిగా. నెమ్మదిగా లేచి కాఫీ పెట్టుకుని తాగింది. తనకి ఇష్టమైన పాత పాటలు పెట్టుకుని వింటున్నది, కానీ ఏదో వెంటాడుతోంది. అదేంటో ఆలోచించగా అది మనోరమ చెప్పిన విషయం అని తేలిపోయింది. ఈ మనసు ఉన్నదే, ఏది వద్దంటామో దాన్ని హైలైట్ చేస్తుంది. దానికి ఆత్రం ఎక్కువ. ఆ మనిషిని వద్దనుకున్నాక అతను స్వర్ణలతతో తిరిగితే తనకెందుకు, ఇంకెవరితోనో తిరిగితే నాకెందుకు? ఈ మనోరమ ఒకటి. ఇవన్నీ ఎవరు ఆరా తీయమన్నారు, చెప్పమన్నారు? అయినా అతనికి అంత సీన్ లేదు అని తనకు తెలుసు. ఒకవేళ ఉన్నా తనకేంటి? ఈ మాయామేఘం తొలగటానికి 2 రోజులు పట్టింది. తల విదిల్చుకొని పనిలో పడింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నీరజని వచ్చి కూర్చోమంటుంది. పుస్తకాలు తిరగేయటానికి, సందేహాలు తీర్చటానికి పవన్ ఎటు వస్తాడు. అతనికి సబ్జెక్టు చెప్పటం అంటే భలే ఇంట్రెస్ట్. తెలిసిందా సిస్టర్ అని 10 సార్లు అడిగి ఓకే తెలిసింది అన్నదాకా వదలడు. ఒంట్లో బాగోక ఆఫీస్కి వెళ్ళకపోయినా రామనాథం గారు ఏమీ అనేవారు కాదు. సారీ అండి అంటే, ఏమ్మా నా కూతురు కడుపుతో ఉంటే నేను ఆఫీస్కి పంపుతానా? ఆ పరీక్షలేవో తలకెత్తుకుంటివి. నీకు ఓపిక ఉన్నప్పుడు రా, పర్లేదు. ఇప్పుడు పెద్ద సీజన్ కూడా కాదు. ఆ కాస్త పని ఎవరితోనైనా చేయించుకుంటానులే అనేవాడు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఇలాంటి బాస్ దొరకటానికి అనుకుంది స్రవంతి. మీ మంచితనంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నా మీద మీకున్న ఆప్యాయత నా అదృష్టం సార్ అంది. అది సర్లే అమ్మా, ఏమనుకోకపోతే ఒకటి అడుగుతాను. అబ్బాయి వచ్చి చూసి వెళ్తున్నాడా? ఒట్టి మనిషివి కాకపోయే ఎవరో ఒకరు తోడు ఉంటే బావుండు అన్నాడు. మీరు తండ్రి లాంటి వారు, చెప్పాలి. నేను ఆయనతో కుదరక విడిపోయి వచ్చానండి. నాకు తప్పలేదు. అవన్నీ మీకు చెప్పలేను. అట్టాగమ్మా, పెద్దవాడిని, నేనేమన్నా చేయగలనా? అబ్బాయితో మాట్లాడరానా? ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుంటే మనసుకు శాంతిగా ఉంటుంది అన్నాడు రామనాథం గారు. వద్దు సార్, ఆయన వస్తే నేను అనుకున్నది సాధించలేను, డిస్టర్బ్ అవుతాను. నా మంచి కోరి నాకేదో మాట సాయం చేయాలనుకున్నారు. థ్యాంక్స్ సార్ అన్నది స్రవంతి. సరే ఓకేనమ్మా, నీ ఇష్టం అని లేచాడు రామనాథం గారు. ఆ తర్వాత 2 నెలలకి ఎగ్జామ్స్ అయిపోయాయి. బాగానే పెర్ఫామ్ చేశాను అనుకున్నది సీత. పవన్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పి నీరజ్కి పవన్కి పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత 15 రోజులకి స్రవంతికి బాబు పుట్టాడు. తనలా చామన ఛాయ కాకుండా తండ్రిలా మంచి రంగుతో పుట్టిన ముద్దులకే బాబును చూసుకుని మురిసిపోయింది స్రవంతి. ఇక నీరజ మురిపానికి అంతం లేదు. పాలిచ్చేటప్పుడు తప్ప ఎక్కువసేపు నీరజ భుజం మీదనో ఒళ్ళోనో సెటిల్ అయ్యి ఉంటాడు రఘురాం. రఘురాం అని పేరు పెట్టుకుంది వాడికి సీత. రాసిన పరీక్షల ఫలితం తర్వాత తతంగాలు వచ్చేసరికి 6 నెలలు పట్టింది. పన్నుల శాఖలో అధికారినిగా పోస్టింగ్ ఇచ్చారు. గుంటూరులో పన్నుల శాఖలో అధికారినిగా పోస్టింగ్ ఇచ్చారు. గుంటూరులో రిపోర్ట్ చేయాలి. నీరజ తల్లికి రామనాథం గారికి వీడ్కోలు పలికి గుంటూరు బయలుదేరింది స్రవంతి. నీరజ అయితే ఏడ్చేసింది. రఘుని నా దగ్గర వదిలేసేయి, వాడు లేకుండా నాకు తోచదు అని పదే పదే అంటూనే ఉంది. తల్లి కేకలేసింది. బిడ్డ తల్లి దగ్గర కాక నీ దగ్గర ఎలా ఉంటాడే? పెద్ద వయసా ఏంటి వాడిది? కావాలంటే నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి చూడు, వద్దన్నానా అంది. నీరజ అని ముఖం ఇంత చేసుకున్నది. స్రవంతి జీవితంలో కొత్త మలుపు మొదలైంది. సంతానం సుఖం కోసమే స్త్రీకి మగాడు తోడు తప్ప అతని మీద స్త్రీ ఆధారపడి బానిసలా బ్రతకకూడదు. మగాడు అన్యాయంగా ఆడించినట్లు ఆడకూడదు అన్న అంశంలో తాను కొంత సాధించినట్లు ఆమెకు అనిపించింది. సంతోషంగా ఉంది. అమ్మగారు అని ఎవరో పిలిచినట్లు అనిపించి ఆలోచనల్లో నుండి బయటపడింది స్రవంతి. డ్రైవర్ సదానందం వచ్చాడు. తమరు రెడీ అయితే వెళ్దామమ్మా అన్నాడు సదానందం. ఒక్క 10 నిమిషాలు, ప్లీజ్ వెయిట్ అంటూ లోపలికి వెళ్ళింది. రంగమ్మ వంటింట్లో కుస్తీ పడుతోంది.
ఆఫీస్ని చంటి పిల్లాడిని మెయింటైన్ చేయటం కష్టమని నీరజ తల్లి సరోజనమ్మ తనకు తెలిసిన ఆర్ఫనేజ్ నుంచి రంగమ్మ అనే కేర్ టేకర్ని పంపించింది. ఆమె పుణ్యమా అనే సీతకి చాలా రిలీఫ్ దొరికింది. పొద్దున వెళ్ళి మధ్యాహ్నం మరోసారి ఇంటికి వస్తుంది. మళ్ళీ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకు ఇల్లు చేరుతుంది. ఈ మధ్యకాలంలో రఘురామ్ని బాధ్యతగా చూసుకుంటుంది రంగమ్మ. నేను వస్తాను రంగమ్మ, రఘుబాబుని జాగ్రత్తగా చూసుకో అని బయటికి వచ్చింది స్రవంతి. ఆఫీస్కి చేరి నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. హెడ్ క్లర్క్ గారిని ఒకసారి రమ్మను అని అటెండర్కి చెప్పింది. ఇంకా రాలేదమ్మా, రాగానే చెప్తాను అన్నాడు అటెండర్. ఫైల్స్ చూస్తూ ఉండగా హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్. క్యాంప్ క్లర్క్ చెప్పాడు. నమస్తే, డీసీ గారు మీతో ఒకసారి మాట్లాడతారట మేడం అన్నాడు. అలాగే కలపండి అన్నది స్రవంతి. హలో, స్రవంతి గారేనా మాట్లాడేది? అవును సార్, నమస్తే. బాగున్నావమ్మా? ఎలా ఉంది ఆఫీస్? ఇప్పుడిప్పుడే పద్ధతిలో పెడుతున్నాను సార్. పర్వాలేదు, ఇప్పుడు కాస్త అలవాటు పడ్డాను. మీరు చేయగలరని నాకు తెలుసు. పోయిన ఆఫీసర్ మురళితో ఒక ఫైల్ చూసి రిపోర్ట్ పంపమని డిఓ లెటర్ పంపాను. అతను పట్టించుకోలేదు. మీరు చూసి రిపోర్ట్ పంపండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావాలి. ఓకే? అలాగే సార్, ఇవాళే చూస్తాను అన్నది స్రవంతి. ఇంతలో హెడ్ క్లర్క్ లోపలికి వచ్చాడు. విష్ చేశాడు. ఏమండి, మీరు హెడ్ క్లర్క్ ఇక్కడ. అందరినీ సూపర్వైజ్ చేయాల్సిన మీరే అరగంట లేటు. నాట్ గుడ్. ఈసారి కంటిన్యూ అయితే యాక్షన్ తీసుకుంటా. సారీ అమ్మా, ఇంట్లో లేడీస్కి ఒంట్లో బాగలేక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది, అందుకే లేటు అంటూ నసిగాడు హెడ్ క్లర్క్. సర్లే, ఈ స్వర్ణలత ఎవరు? ఆన్ డెప్యుటేషన్ అన్నారు అడిగింది సీతాదేవి. ఆ అమ్మాయి ఒంగోలు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చింది మేడం. డీసీకి కాగితం పెట్టుకుంది ఒంగోలు వెళ్ళిపోతానని. భర్తకి అక్కడే ఉద్యోగం. డీసీ గారు వెంటనే బదిలీ కుదరదు, డెప్యుటేషన్ వేస్తాను వెళ్ళు అన్నాడట. మీరు వచ్చే ముందే ఆర్డర్స్ రాగానే పుచ్చుకొని వెళ్ళిపోయింది. ఓ సరే, వెళ్ళి పని చూసుకోండి. శాలరీ ఇక్కడే డ్రా చేస్తారనుకుంటా స్వర్ణలత గారు. ఆమె వచ్చినప్పుడు నా దగ్గరికి పంపు అన్నది స్రవంతి. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళింది స్రవంతి. కొడుకుతో కాసేపు ఆడింది. పొద్దున డీసీ నుంచి వచ్చిన ఫోన్కి సంబంధించిన ఫైల్ చదివిన దగ్గర నుండి ఆమె మనసులో లేదు. ఇంటి దగ్గర కుదురుగా ఉండలేకపోయింది. రాగానే ఆఫీస్కి వెళ్ళిపోయింది. బెల్ కొట్టి అటెండర్ సుబ్బయ్యని పిలిచి, వేణుగోపాల్ గారు ఉన్నారా, బయటికి వెళ్ళారా అని అడిగింది. ఉన్నారమ్మా, రూమ్లో. ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నాడు సుబ్బయ్య. రమ్మని చెప్పు అన్నది స్రవంతి. మనసు డిస్టర్బ్గా ఉంది. ఇలాంటి స్థితి వస్తుందనుకోలేదు. రాముడు సీతని అనుమానించి విచారించాడు, కానీ ఇప్పుడు సీతే రాముని విచారించాల్సిన సందర్భం. నమస్తే మేడం, మే ఐ కమ్ ఇన్ అడిగాడు వేణుగోపాల్. అప్పటికి వేణుగోపాల్కి ఇప్పటి వేణుగోపాల్కి చాలా తేడా అనిపించింది స్రవంతికి. మనిషి గడ్డం పెంచాడు, కళ్ళ కింద నీలిగోడలు, ఏదోలా ఉన్నాడు. సుబ్బయ్య, బెల్ కొట్టింది స్రవంతి. అతను పరుగున వచ్చాడు. ఎవరినీ లోపలికి పంపకు, నేను చెప్పిందాక అన్నది గంభీరంగా. సరేనమ్మా అంటూ వెళ్ళిపోయాడు సుబ్బయ్య. వచ్చి కూర్చోండి. వేణుగోపాల్ వచ్చి కూర్చున్నాడు. అసలు విషయం అడిగే ముందు కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడగవచ్చా? అడగండి. ఎలా ఉన్నారు? పర్వాలేదు. అత్తయ్య గారు? ఆమె లేదు. ఏమైంది? ఊరికి వెళ్ళిపోయిందా? సూసైడ్ చేసుకొని చనిపోయింది. స్రవంతి షాక్ తిన్నది. ఓ సారీ, కారణం? అన్నీ నీకు తెలుసు, నాకే తెలియదు. తెలిసేసరికి ఆమె తన తప్పు తెలుసుకున్నది. ఏమనుకున్నదో పైకి వెళ్ళిపోయింది. ఆమె అలా చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు మీకు ఎలా జరుగుతోంది? మళ్ళీ పెళ్ళి? రాముడికి ఒక్కటే సీత, అందుకనేనా అనుమానించారు? అప్పటి పరిస్థితులు అవి. నా తలరాత ఇలా సత్రం భోజనం, మఠం నిద్ర బ్రతకాలి కదా. ఎవరూ దయ చూపని పని కదా నేను చేసింది. నీ బిడ్డని చూడాలని కూడా అనిపించలేదా? నేనే ముఖం పెట్టుకుని అడగగలను? నాకు అతను అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయావు కదా. అంత శిక్షకి నేను వ్యక్తిగతంగా అర్హుడనా? నీకే తెలియాలి. నీకు తెలియంది నీ దుఃఖం, నీ కోపం నేను చూడలేను అని. నా మీద అప్పుడు చాలా కోపం ఉంది నీకు, అది నేను తట్టుకోలేను. దూరంగా ఉండిపోయా. స్రవంతి కళ్ళలో నీటి తడి ఆమెకు తెలియకుండానే.
తనలో కదలిక ఆమెకు తెలుస్తూనే ఉంది. ప్రాణంగా ప్రేమించిన భర్త ఇలా ఉన్నాడు. అతను ఇష్టపడే అతని తల్లి పోయింది. భార్యగా తను మొండికి తిరిగింది. తండ్రిగా తన బిడ్డని చూడలేకపోయాడు. ఆమెకి తనలో భారతనారి హృదయం నిద్రలేస్తుందా అనిపించింది. పరిస్థితికి తగ్గట్టు తను ప్రవర్తించినా తన భర్త మనసుకు తగ్గట్టు ప్రవర్తించలేదేమో కదా. అతనికి న్యాయం చేశానేమో అనిపించింది. ఇంకాసేపు ఉంటే ఏడ్చేస్తానేమో అనిపించింది. వదిలేద్దాం. అలాగే చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మీతో ఆఫీస్ కు సంబంధించింది డిస్కస్ చేయాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చదవటం మాత్రం మర్చిపోవద్దు. సరే మేడం అని వేణుగోపాల్ మర్చిపోయాడు. ఉంటాను. సీత అప్పటిదాకా బిగబట్టుకున్న దుఃఖాన్ని బయటకు తెచ్చి ఏడ్చింది. తను ఏదో వీరనారి, ధైర్యశాలి అనుకుంది. కానీ ఇంత బేల మనసా అని తానే ఆశ్చర్యపోయేంతగా ఏడ్చేసింది. వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడిగి ఫ్రెష్ అయ్యింది. ఇంతలో ఫోన్ డీసీ నుంచి. చూశారా స్రవంతి గారు ఆ ఫైల్? ఆ వేణుగోపాల్ మీద ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని లాస్ట్ ఆఫీసర్కి ఎన్నిసార్లు రిఫర్ చేసినా రిప్లై లేదు. హైదరాబాద్ నుంచి ఒకటే ప్రెషర్. మీరు నాకు ఒక వారం లోపల ఆ ఎంక్వైరీ పూర్తి చేసి రిపోర్ట్ పంపండి. డోంట్ డిలే ఇట్ అని ఫోన్ పెట్టేశారు. స్రవంతి బెల్ కొట్టి సుబ్బయ్యతో వేణుగోపాల్ గారు ఉన్నారుగా, రమ్మని చెప్పండి అన్నది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఏ ఆడదైనా ఆడదే, మగాడితోటి అవసరం ఏంటి అని కొంతకాలం బెంకంగా ఉంటుందేమో, కానీ తర్వాత ఆడదలాగానే మారిపోతుంది. ఇది మన రక్తంలో జీర్ణించుకుపోయిందనుకుంటా. మగాడు లేకుండా బ్రతకలేకపోవడం అనేది. అది శారీరక సుఖం కోసం కాదు, ఓ తోడు కావాలి అంతే కదా. మరి స్రవంతి ఏం చేస్తుంది? భర్త నిజాయితీని తెలుసుకుంది. భర్త మంచితనం తనకు తెలుసు. అతను కావాలని తను అనలేదని అర్థమైంది. మరిక తను భర్తను కలుసుకుంటుందా? వేణుగోపాల్ మీద కొత్తగా ఈ ఎంక్వైరీ ఒకటి. మరి ఈ ఎంక్వైరీలో ఈ సీత ఆ రాముడి మీద పడిన నిందని ఏమని తెలుస్తుంది? నిజమేనా అబద్ధమేనా? అసలు ఇంతకీ ఎంక్వైరీ దేనికి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్, ఆఖరి ఎపిసోడ్ వేణుగోపాల్ స్రవంతి కలుస్తారా, లేక ఎవరి దారి వారిది అన్నట్టే ఉంటారా? చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.